Hi everyone. Today we are going to discuss about stoichiometry. Stoichiometry. Today we discuss stoichiometry. First దీంట్లో oxidation number concept. Oxidation number concept. Oxidation number concept. First one, oxidation. First one, oxidation. Oxidation is a process which involves addition of oxygen, increase in oxidation number, Next one, removal of electron. Next one, removal of hydrogen. Next, reduction. Oxidation, reduction ఏం చూడండి, ఇక్కడ addition of oxygen. ఆక్సిడేషన్ అంటే ఏంటి? తెలుగులో ఆక్సీకరణము. ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఇది ఆక్సిజన్ ను కలపడం ఆక్సీకరణం. ఆక్సిజన్ ను కలపడం అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ is called oxidation. Increasing oxidation number అంటే ఇది ఆక్సీకరణ స్థితిలో పెరుగుదల కూడా ఆక్సీకరణం. ఆక్సిజన్ కలపడం ఆక్సీకరణ స్థితిలో పెరుగుదల ఆక్సీకరణ. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ తొలగించడం కూడా ఆక్సీకరణ. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ తొలగించడం కూడా ఆక్సీకరణ అంటే మనం ఈ విధాలుగా చెప్పవచ్చు. ఎడిషన్ ఆఫ్ ఆక్సిడేషన్, ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆక్సిడేషన్, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిడేషన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆక్సిడేషన్. నెక్స్ట్, రిడక్షన్ అంటే క్షయకరణ. ఆక్సిడేషన్ అంటే ఆక్సీకరణ, రిడక్షన్ అంటే క్షయకరణ. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ కదా, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ రిడక్షన్. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ కదా, ఆక్సిడేషన్ లో డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. నెక్స్ట్, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నాయి కదా, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిడక్షన్. నెక్స్ట్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ కదా, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. క్షయకరణం అంటే హైడ్రోజన్ కలపడం క్షయకరణం, ఆక్సీకరణ స్థితిలో తగ్గుదల క్షయకరణం, ఎలక్ట్రాన్ కలపడం క్షయకరణం, ఆక్సిజన్ తొలగించడం క్షయకరణం. మళ్ళీ వినండి, ఆక్సిడేషన్ అంటే ఇది తెలుగులో ఆక్సీకరణము అంటే ఆక్సిజన్ ను కలపడం, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ను కలపడం. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆక్సీకరణ స్థితిలో పెరుగుదల ఆక్సిడేషన్. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ తొలగించడం ఆక్సిడేషన్. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ను తొలగించడం ఆక్సిడేషన్. దీనికి రివర్స్ గా ఇక్కడ రిడక్షన్. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ కదా, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ రిడక్షన్. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ కదా, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ రిడక్షన్. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ కదా, ఆక్సిడేషన్ లో డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ రిడక్షన్. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ కదా, ఆక్సిడేషన్ లో ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిడక్షన్. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీరు అర్థం చేసుకోండి. ఆక్సిడేషన్ నెంబర్ కాన్సెప్ట్ లో ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి ముందు తెలవాలి. addition
addition of oxygen, increase in oxidation number, removal of electron, removal of hydrogen. Addition of hydrogen, reduction, decrease in oxidation number, reduction, addition of electron, reduction, removal of oxygen, reduction. Okay, oxidation number concept లో oxidation and reduction అంటే మనం నేర్చుకోవడం జరిగింది. ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడంలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ జాగ్రత్తగా వినండి. ఆక్సిడేషన్ నెంబర్ రూల్స్. ఫస్ట్ పాయింట్, oxidation numbers of an atom, oxidation numbers of an atom in its elementary and pre-state or different allotropic forms is 0. Oxidation number of an atom in its elementary pre-state లో ఉన్నా గానీ లేదా డిఫరెంట్ అలోట్రోపిక్ ఫార్మ్స్ లో ఉన్నప్పుడు గానీ వాటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0. అంటే ఎగ్జాంపుల్, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ హీలియం N2 O2 F2 Cl2 P4 Si2 విధంగా అన్నిటి కూడా ఆక్సిడేషన్ నెంబర్ 0. అంటే ఫ్రీ స్టేట్ లో ఉన్నప్పుడు గానీ డిఫరెంట్ అలోట్రోపిక్ ఫార్మ్స్ లో ఉన్నప్పుడు గానీ ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ మెటల్స్ అంటే క్షార లోహాలు. పీరియాడిక్ టేబుల్ లో లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని మనం ఏమంటున్నాం? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ రెండు గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆల్కలీ మెటల్స్, క్షార లోహాలు అంటాం. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ అంటాం, క్షార మూలిక లోహాలు అంటాం. వీటి యొక్క జనరల్ ఆక్సిడేషన్ స్టేట్, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఏంది జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ +1. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NH2, అక్కడ ఫస్ట్ ఏ గ్రూప్ NS1, సెకండ్ ఏ గ్రూప్ NH2. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ ఏ గ్రూప్ NS1, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సెకండ్ ఏ గ్రూప్ NH2. General oxidation state of first A group +1, general oxidation state of second A group elements +2. So the oxidation number of alkali metals. Alkali metals అంటే lithium, sodium, potassium, rubidium, cesium, francium. These are first A group elements, alkali metals. ఈ alkali metals అన్నిటి కూడా +1 oxidation state ఉంటుంది. alkali metals అన్నిటి కూడా +1 oxidation state ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏమన్నా ఫ్రీ స్టేట్ లో గాని డిఫరెంట్ అలోట్రోపిక్ ఫార్మ్స్ లో ఉన్నప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0. ఆల్కలీ మెటల్స్ కు ఆక్సిడేషన్ స్టేట్ +1. ఆల్కలీ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్, ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ కు ఆక్సిడేషన్ నెంబర్ +2. నెక్స్ట్ పాయింట్, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఫ్లోరిన్ ఇన్ ఆల్ ఇట్స్ కాంపౌండ్స్. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఫ్లోరిన్ ఇన్ ఆల్ ఇట్స్ కాంపౌండ్స్ ఈజ్ -1. ఫ్లోరిన్ అన్ని కాంపౌండ్స్ లో ఫ్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -1. ఫ్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అన్ని సమ్మేళనాల్లో అన్ని కాంపౌండ్స్ లో -1 ఉంటది. ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ కు +2, ఆల్కలీన్ మెటల్స్ కి ఏమో +1. జనరల్ గా ఇదేంటి ఫ్రీ స్టేట్ లో అండ్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఫార్మ్స్ లో ఉన్నప్పుడు వాటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0. నెక్స్ట్, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ నార్మల్ కాంపౌండ్స్ లో ఆక్సిడేషన్ నెంబర్ హైడ్రోజన్ +1 ఉంటది. హౌవెవర్ ఇన్ మెటల్ హైడ్రేట్స్ లో అంటే ఇది సోడియం హైడ్రేట్, కాల్షియం హైడ్రేట్, ఈ హైడ్రేట్ లో మాత్రం హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ -1. అన్ని కాంపౌండ్స్ లో హైడ్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ +1 గా ఉంటది. హైడ్రేట్ లో మాత్రం -1 గా ఉంటది. చూడండి, ఫ్రీ స్టేట్ లో డిఫరెంట్ అలోట్రోపిక్ ఫార్మ్స్ లో ఉన్నప్పుడు వాటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్ 0. ఆల్కలీ మెటల్స్ కు ఆక్సిడేషన్ స్టేట్ +1, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ కు ఆక్సిడేషన్ స్టేట్ +2, హైడ్రోజన్ కు నార్మల్ కాంపౌండ్స్ లో +1, హైడ్రేట్ లో మాత్రం -1 ఉంటది. నెక్స్ట్, ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. అంటే డిఫరెంట్ ఆక్సైడ్స్ లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏ విధంగా ఉంటదంటే ఈ నార్మల్ ఆక్సైడ్స్ లో ఏంటి O-2, నార్మల్ ఆక్సైడ్స్ లో O-2, ఇట్ ఈస్ -2 ఆక్సిడేషన్ స్టేట్. అంటే H2O, ఎగ్జాంపుల్ H2O, CO2, NO2, SO3 ఇలాంటి వాటిల్లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -2 గా ఉంటది. నార్మల్ ఆక్సైడ్స్ లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -2. ఇన్ నార్మల్ ఆక్సైడ్ లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది
-2 గా ఉంటది. అంటే ఎగ్జాంపుల్ H2O, CO2, NO2, SO3 ఇలాంటి ఆక్సైడ్లలో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -2 గా ఉంటది. ఇన్ పెరాక్సైడ్స్ అంటే O2 -2 it is -1. పెరాక్సైడ్ లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -1. ఎగ్జాంపుల్ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2, Na2O2, BaO2 ఎక్సెట్రా. ఈ పెరాక్సైడ్ లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -1, నార్మల్ ఆక్సైడ్ లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -2. ఇన్ సూపర్ ఆక్సైడ్స్ O2 -1. సూపర్ ఆక్సైడ్ లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -1/2. ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -1/2. ఎగ్జాంపుల్ RbO2, CSO2, KO2 ఎక్సెట్రా. సూపర్ ఆక్సైడ్ లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -1/2, పెరాక్సైడ్ లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -1, నార్మల్ ఆక్సైడ్ లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -2. నెక్స్ట్ వన్ ఇన్ ఆక్సిఫ్లోరైడ్స్ అంటే O2F2, OF2, O2F2, OF2. ఆక్సిఫ్లోరైడ్ లో ఆక్సిజన్ ఇట్ ఈస్ +1 ఇన్ O2F2 లో ఆక్సిజన్ ఆక్సిజన్ స్టేట్ +1, OF2 లో ఆక్సిజన్ ఆక్సిజన్ స్టేట్ +2. ఇన్ ఆక్సిఫ్లోరైడ్స్ it is +1 in O2F2 and +2 in OF2. చూడండి మరోసారి the oxidation state of oxygen atom depends on the nature of oxides. In normal oxides oxygen oxidation state -2. Example H2O, CO2, NO2, SO3 etc. In peroxides oxygen oxidation state -1. Example H2O2, Na2O2, BaO2 etc. In superoxides oxygen oxidation state -1/2. Example RbO2, CSO2, KO2 etc. In oxyfluorides oxygen oxidation state +1 in O2F2 and +2 in OF2. Okay. For monoatomic ions the oxidation state of atom is equal to the charge on it. Monoatomic atom lo equal to the oxidation state equal to the charge on it. Na plus అంటే +1, Na plus అంటే +1, calcium +2 అంటే +2, Cl minus అంటే -1, O -2 అంటే -2. For a polyatomic ion the algebraic sum of the oxidation number of all the atoms is equal to the charge on it. SO4 -2 అంటే ఇది పైన చార్జ్ -2, PO4 -3 is equal to -3. For a neutral molecule the sum of the oxidation numbers of all the atoms is equal to 0. For a neutral molecule the sum of the oxidation numbers of all the atoms is equal to 0. neutral atoms కు మనం equal to 0 గా తీసుకోవాలి. ఇక్కడ పాలియాటమిక్ వాటి యొక్క చార్జ్ పైన ఎంతైతే ఉందో ఆ చార్జ్ తీసుకోవాలి. మోనోటామిక్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పైన చార్జ్ ఉంటే దాని చార్జ్ కి ఈక్వల్ చేయాలి. The maximum oxidation state of an element should never exceed its group number. The maximum ఏదైతే దాని group number వరకు దాని oxidation state అనేది maximum ఉంటుంది. The maximum oxidation state of an element should never exceed its group number. Next, the oxidation number of a metal. In metal carbonyl is always 0. The oxidation number of a metal in metal carbonyl is always 0. For example, NiCO4, FeCO5, CrCO6. NiCO4, FeCO5, CrCO6. వీటిలో మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది 0 గా ఉంటుంది. NiCO4 లో, FeCO5 లో, CrCO6 అంటే మెటల్ కార్బోనైల్ లో మెటల్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఆల్వేస్ అనేది ఎల్లప్పుడూ కూడా 0 గా ఉంటుంది. ఓకే, ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఫ్రీ స్టేట్ లో గాని ఆల్జిబ్రిక్
అల్లోట్రోపిక్ డిఫరెంట్ అల్లోట్రోపిక్ ఫార్మ్స్ లో ఉన్నప్పుడు గానీ ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0 గా ఉంటది. వాటికి ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0 గా ఉంటది. ఆల్కలీ మెటల్స్ కు ఆక్సిడేషన్ నెంబర్ +1, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ కు ఆక్సిడేషన్ నెంబర్ +2. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ క్లోరిన్ ఆల్ కాంపౌండ్స్ లో -1, నార్మల్ కాంపౌండ్స్ లో హైడ్రోజన్ +1 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటది. హైడ్రేట్ లో మెటల్ హైడ్రేట్స్ లో మాత్రం -1 ఉంటది. నార్మల్ ఆక్సిజన్ సంబంధించి నార్మల్ ఆక్సైడ్స్ లో -2, పెరాక్సైడ్స్ లో -1, సూపర్ ఆక్సైడ్స్ లో -1/2, ఆక్సిక్లోరైడ్స్ లో +1 ఇన్ O2F2 +2 ఇన్ OF2. నెక్స్ట్ మోనో అటామిక్ అయాన్స్ లో ఆక్సిజన్ స్టేట్ అనేది వాటి పైన చార్జ్ ఏదైతే ఉందో ఆ చార్జ్ కి ఈక్వల్ చేయాలి. పాలీ అటామిక్ లో కూడా ఇక్కడ ఏముంది ఆక్సిడేషన్ నెంబర్ అనేది పైన చార్జ్ ఏదో ఉందో దానికి ఈక్వల్ చేయాలి. నెక్స్ట్ న్యూట్రల్ కాంపౌండ్స్ న్యూట్రల్ మాలిక్యూల్ లో ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఆల్ ద ఆటమ్స్ ఇస్ ఈక్వల్ టు 0 కి ఈక్వల్ చేయాలి. నెక్స్ట్ ద మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ an element should never exceed its group number. నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఏ మెటల్ ఇన్ మెటల్ కాంపోనెంట్స్ ఎల్లప్పుడూ కూడా 0 గా ఉంటది. ఓకే, ఈ విధంగా ఆక్సిడేషన్ నెంబర్ కాన్సెప్ట్ ఆక్సిడేషన్ రిడక్షన్. ఆక్సిడేషన్ is a process which involves addition of oxygen, oxidation, increase in oxidation state, oxidation, removal of hydrogen, oxidation, removal of electron, oxidation. Reduction, addition of hydrogen, reduction, decrease in oxidation number, reduction, addition of electron, reduction, removal of oxygen, reduction. ఈ కాన్సెప్ట్ అన్ని కూడా మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఆక్సిడేషన్ నెంబర్ రూల్స్ అన్ని మనం నేర్చుకుంటే మనం నెక్స్ట్ క్లాస్ లో క్యాలిక్యులేట్ ఆక్సిడేషన్ స్టేట్ డిఫరెంట్ కాంపౌండ్స్ కు మనం ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.